భూమి యొక్క ఇన్నర్ కోర్ ఇది ఇప్పుడు రివర్స్లో తిరుగుతుంది అని చెప్పి వార్తలు. ప్రముఖ జర్నలిస్టులు అందరూ నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఏమండి నిజంగానే ఇలా రివర్స్లో తిరిగితే పరిస్థితి ఏమిటి అంటే, మీకు పెద్ద పెద్ద భూకంపాలు, సునామీలు, మీకు ఇవాళ మనం చూస్తున్న ఈ ప్రకృతి విలయ తాండవం అంటే విధ్వంసం. ఇప్పుడు మొన్న కూడా చూడండి, ఢిల్లీలో మీకు బీభత్సమైన ఫ్లడ్స్, అస్సాంలో మేజర్ వరదలు, ఇంకా చెప్పాలంటే అమెరికాలో టెక్సాస్ లాంటి ప్రాంతంలో బెర్లీ హూరికన్. సో ఇలాంటివి మనం చూస్తున్నాం. అంటే ఇవాళ వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో పవర్ సప్లై లేదండి, హూస్టన్ లాంటి ప్రాంతాల్లో. సో ఇదంతా ఏమిటి అంటే, మీకు ఎర్త్లో ఉండే ఇన్నర్ కోర్ రివర్స్లో తిరగడం వల్ల, అంటే మనము కంటిన్యూస్గా ఇలాంటి ప్రకృతిలో జరుగుతున్న మార్పులు గమనిస్తూనే ఉన్నాం. అంటే జపాన్లో మనం సునామీ గురించి అంటే బిగినింగ్ నుంచే, ఈ ఇయర్ బిగినింగ్ నుంచే ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. సో ఇవాళ శాస్త్రవేత్తలను కలవరపెట్టే విషయం ఏమిటి అంటే, ఈ ఎర్త్ లోపల ఉండే ఇన్నర్ కోర్ అంటే మామూలుగా 4 లేయర్స్ ఉంటుందండి. ఫస్ట్ లేయర్ ఇప్పుడు మనము నివసిస్తున్న మీకు సముద్రాలు, కొండలు, అడవులు, ఎడారులు. సో దీన్నంతా ఏమంటాం మనం, క్రస్ట్ అని చెప్తాం. దాని లోపల మెంటల్ అనబడే ఇంకొక ప్రాంతము, దాని లోపల ఔటర్ కోర్ అంటారు, దాని లోపల ఇంకొక ఇన్నర్ కోర్. అంటే మన మానవ దేహానికి గుండె ఉంది చూసారా, గుండెకాయ, అలాగ భూమి యొక్క గుండెకాయ ఇన్నర్ కోర్. ఇది భూమి కన్నా వేగంగా తిరుగుతూ ఉంటుంది. సో ఇవాళ ఇది మీరు చూసారనుకోండి, మామూలుగా మీరు వాకింగ్కి వెళ్ళారు అంటే క్లాక్ వైస్ నడవాలి అని చెప్పి యోగా శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకు? భూమి యాంటీ క్లాక్ వైస్ తిరుగుతూ ఉంటుంది. ఇవాళ మీరు చూసారనుకోండి, ఇన్నర్ కోర్ క్లాక్ వైస్ తిరగడం మొదలుపెట్టింది. సో దీనివల్ల చాలా చాలా పెద్ద ప్రమాదకరమైన పరిస్థితులు భూమి మీద సంభవించవచ్చు. ఇంకా చెప్పాలి అంటే 365 రోజులు అంటే భూమి ఒక్కసారి తిరిగితే మీకు 24 అవర్స్ అంటాము కదా, మీకు డే అంటాము, నైట్ అంటాం. అదే మీకు సూర్యుడు చుట్టూ ఒక రౌండ్ తిరిగితే 365 డేస్ అంటాం. ఇందులో ఒక రోజు తగ్గిపోవచ్చు. సో అలాంటి పరిస్థితులు మనం చూడబోతున్నాము అని చెప్పి నేచర్ అనబడే అంటే ప్రపంచములో మీకు సైంటిఫిక్ జర్నలిజం అని అన్నప్పుడు మీకు ప్రముఖ శాస్త్రవేత్తలు అందరూ కూడా నేచర్లోనే ఇలాంటి అనాలిసిస్లు అనేవి రాస్తూ ఉంటారు. అంటే మీకు చాలా చాలా పాపులర్ సైన్స్ మ్యాగజైన్ నేచర్. సో అందులో ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎర్త్ లోపల ఉండే ఇన్నర్ కోర్ రివర్స్లో తిరుగుతుంది. మరి దీనికి మనం పానిక్ అయిపోవాలా అంటే, ఎన్నో ఏళ్ల నుంచి ఇప్పుడు ఎల్ నీనో అన్నాము, పెద్ద పెద్ద వరదలు చూసాం కదా, విపరీతమైన ఎండలు చూసాం కదా. మరి ఇవాళ కొత్తగా ఏం జరుగుతుందండి అంటే ఏమీ లేదండి. దీనికోసం మనం పానిక్ అయిపోయి శాస్త్రవేత్తలంతా కూడా బాబోయ్ ఇలాగ రివర్స్లో తిరిగితే అంటే చందమామలో 30% సైజు ఉండే ఇన్నర్ కోర్ అండి. చందమామ కన్నా ఇది చిన్నది, కానీ ఎంత? ఓన్లీ 30%. 2440 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఒక ఇన్నర్ కోర్. సో దీని దాకా వెళ్ళాలి అంటే మనిషి ఏం మాట్లాడుతున్నాడండి, మీకు ఎన్నో రకాల జీవులు వచ్చాయి, మీకు అవి అంతరించిపోయాయి. ఇవాళ మానవ జాతి అనేది ఇక్కడ భూమి మీద నివసిస్తుంది. ఎప్పుడో ఒకరోజు ఈ మానవ జాతి కూడా మీకు టోటల్గా డెస్ట్రాయ్ అయిపోతుంది, ఎలిమినేట్ అయిపోతుంది. అలాంటిది మనం ఏం చేస్తున్నాము, విశ్వమూలాలు, బిగ్ బ్యాంగ్ ఎలా వచ్చింది, అసలు ఈ సోలార్ సిస్టమ్ ఏంటి, ఈ ఎర్త్ ఎలా ఫామ్ అయింది, ఇక్కడ ఈ సీజన్స్ ఏమిటి, అసలు ఈ టెలిస్కోప్లు ఏమిటి, స్పేస్ ప్రోగ్రాములు, స్పేస్లో యుద్ధము వస్తే ఎలా చెయ్యాలి, ఇన్ని ఆలోచిస్తున్నాం కదా. మరి మన భూమి మీద మానవ జాతి ఎంతకాలం ఉంటుంది, దాని ఆధారం ఏంటి, దాని ఫౌండేషన్ ఏంటి, భూమి లోపల ఉండే ఇన్నర్ కోర్ కదా. దీని మీద మనం ఎంత స్టడీ చేసాం, ఎంత అంటే హార్డ్లీ 2 to 3% కూడా మనము చెయ్యలేకపోయామండి. 1936లో ఇంగే లాంగ్మాన్ అని ఒక డచ్ సెసిమాలజిస్ట్ ఏంటి, భూకంపాలు ఎందుకు వస్తాయి, ఏ స్థాయిలో వస్తాయి, ఎక్కడెక్కడ వస్తాయి స్టడీ చేసే శాస్త్రవేత్తలు. సో ఈవిడ ఏంటంటే, భూమికి అడుగున ఒక ఇన్నర్ కోర్ ఉంటుంది, ఔటర్ కోర్ ఉంటుంది, మెంటల్ ఉంటుంది. దాని మీద ఉండే క్రస్టులోనే మనం నివసిస్తున్నాము. ఎప్పుడు 1936లో ఆవిడ చెప్పారు.
అప్పటి నుంచి ఇవాళ కూడా మనం భూమి అడుగున ఏం జరుగుతుంది, మీకు ఈ ఔటర్ కోర్ అన్నారు అనుకోండి, ఇది ఒక ప్లాస్మా అండి, సలసల కాగిపోతున్న అగ్ని గోళము. సో విపరీతమైన వేడి ఉంటుంది. ఎంత వేడి చెప్తున్నారు వీళ్ళు, ఏకంగా 4700 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్, అంత వేడి ఉంటుంది. దానివల్లే మనం భూకంపాలు, అలాగే అగ్ని పర్వతాలు బద్దలైపోవడం ఇవన్నీ చూస్తున్నాం. అలాంటప్పుడు భూమి గురించి మనకు ఉన్న నాలెడ్జ్ ఏంటి? మనది చాలా చిన్న లైఫ్. మానవ జీవనము ఈ భూమి మీద మీకు జస్ట్ ఇలా లెక్క పెట్టొచ్చు. అలాంటిది మనము బతకాలి కదా, భూమి మీద బతకాలి కదా. ఈ బతకాలి అన్నప్పుడు భూమి యొక్క తత్వము ఏమిటి మనం ఎంతవరకు తెలుసుకున్నాం? మీరు ఒకవేళ ఈ ఇన్నర్ కోర్లోకి వెళ్ళాలి అనుకోండి, మీరు లిటరల్గా అడుగున డ్రిల్ చేసుకుంటూ వెళితే 5000 కిలోమీటర్ల అడుగుకి వెళ్ళాలండి. మనము విశ్వాన్ని ఆవిష్కరిస్తున్నాం, కాస్మోస్ అంటున్నాం, బిగ్ బ్యాంగ్ 13.7 బిలియన్ ఇయర్స్ అని మాట్లాడుతున్నాం. మరి భూమి అడుగున ఏం జరుగుతుంది? ఇక్కడ తేడా జరిగితే మనము ప్రాణాలతో ఉండము కదా, చిన్న జీవితము క్షణభంగూరము అని చెప్పి మాట్లాడుతున్నాము. అలాంటిది మన భూమి మీద ఎంత స్టడీ చెయ్యాలి, ఎన్ని విషయాలు మనం తెలుసుకోవాలి, కానీ మనము చెయ్యగలిగింది ఏమీ లేదు. సముద్రము అడుగున ఏముంది అనేది కూడా 2 to 3% మాత్రమే మనకు తెలుసు. అలాంటిది ఇన్నర్ కోర్లో ఇంత పెను మార్పులు జరుగుతున్నప్పుడు దీనివల్ల కాలమే మారిపోతుంది. అంటే ఏంటి, 365 డేస్ అనేది 364 డేస్ అవ్వచ్చు, మీకు 24 అవర్స్ అన్నది మీకు 23.59 అవర్స్ అవ్వచ్చు. ఇలాగా మీకు సీజన్స్ మారిపోవచ్చు, వాల్కానోస్ రావచ్చు, సునామీలు, అగ్ని పర్వతాలు ఎక్కడికక్కడ బద్దలైపోవచ్చు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా కూడా ఇలాంటివి ఎక్కువ చూస్తామా అని చెప్పి శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. మరి ఇది ఎలా జరుగుతుందంటే, ఎవ్రీ 70 ఇయర్స్కి మీకు భూమి లోపల ఉండే ఇన్నర్ కోర్ అనేది ఆగిపోతుందండి. ఆగిపోవడము తరువాత ఇది రివర్స్లో తిరగడము అనేది జరుగుతుంది. ఇదంతా ఒట్టి అజంప్షన్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే రియల్గా భూమి అడుగున ఏం జరుగుతుందో ఇవాళ వరకు ఏ ఒక శాస్త్రవేత్త కూడా 100% పరిశోధనలు చేసి చెప్పింది లేదండి. మరి ఇప్పుడు నిజంగానే ఇలా తిరుగుతుందంటే మనము ప్రకృతిలో జరుగుతున్న మార్పులను గమనిస్తున్నాము కాబట్టే మనం ఇలాంటి ఒక అజంప్షన్ అనేది చేస్తున్నాం. మరి రియల్గానే మీకు ఎర్త్ లోపల ఉండే ఈ ఇన్నర్ కోర్లో పెను మార్పులు జరిగాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, మనిషి బాగానే ఉంటాడు, గుండెకాయలో ఎక్కడో తెలియని తేడా జరుగుతుంది అనుకోండి, మనిషి ఎలా ఉండగలడు? అలాగే భూమి కూడా తన యొక్క ఆత్మ, తన యొక్క హృదయము అది తేడాగా ఉంది, తేడాగా పని చేస్తుంది అనుకోండి, మరి భూమి యొక్క పనితనము కూడా మారిపోవచ్చు కదా. ఇవాళ శాస్త్రవేత్తలను కలవరపెట్టే విషయం ఇదే. ఎర్త్ యొక్క హార్ట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, అది రివర్స్లో తిరగడం ఏంటి, దీనివల్ల జరగబోతున్న పెను మార్పులు ఏమిటి, ఏమైనా మేజర్ డిజాస్టర్ అనేది జరగబోతుందా, ఇదంతా కూడా ఈ నేచర్ అనబడే జర్నల్లో క్లియర్ కట్గా ఒక ఆర్టికల్ వీళ్ళు రాశారు. దాని ఆధారంగానే ఈ వీడియో నేను మాట్లాడుతున్నాను. మరి ఈ ఆర్టికల్ని మీరు కూడా చదివేరా? ఎంతోమంది శాస్త్రవేత్తలు ఇలాంటి వార్తలు వింటూనే ఉంటారు, ఈ ఆర్టికల్స్ చూస్తూనే ఉంటారు. మరి దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇలా జరగడం వలన రేపు భూమికి, మానవ జాతి అనకూడదు, ఇక్కడ నివసిస్తున్న జీవరాశులకు పెను ప్రమాదము ఏమైనా పొంచి ఉందా? ఆలోచించి దయచేసి కామెంట్స్లో రాయండి. సో దట్ ప్రతి వాళ్ళము కూడా దీనికి సంబంధించిన కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ఒక గొప్ప అవకాశం ఉంటుంది. అలాంటి ఒక గొప్ప ఫినోమెనన్ ఇవాళ ఎర్త్లో జరుగుతుందంటే దీని యొక్క అసలు రంగు ఏమిటి, ఎందుకు భూమి ఇలా ప్రవర్తిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.